ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న గొల్ల కుర్మలు ఆర్థిక పురోగతిని కల్పించడమే లక్ష్యంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. బెజ్జంకి మండలం గాగిల్లాపూర్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి గొర్రెలను అందిస్తామని అన్నారు. మొదటి విడతగా ఎంపికైన లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందని, లబ్దిదారులకు ప్రభుత్వం 75% సబ్సిడీపైన గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 200 మందికి లబ్దిదారులకు గొర్రెలను ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం గాగిల్లాపూర్ స్కూల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 నుండి 10వ తరగతి వరకు ఇంత పెద్దగా ఉన్న స్కూల్లో కేవలం 48 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామస్తులందరూ ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపించడం ఆపి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ను కాపాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు, ఎంపీపీ ఒగ్గు దామోదర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు రావుల రామకృష్ణారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ భూమయ్య, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఎంబడి కూడా తప్పకుండా డాక్టర్ గారిని కూడా ఇచ్చి చాలా జాగ్రత్తగా కూడా అన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇలా కర్నూలు నుంచి, అలాగే కడప నుంచి, చిత్తూరు నుంచి, అంత దూరం నుంచి 2-3 రోజులు ప్రయాణం చేసి వచ్చిన గొర్రెలు కూడా చాలా ఆరోగ్యంగా ఇక్కడికి చేరడం అనేది గొర్రెల ఎంపికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా మనకు కనబడతా ఉన్నది.